రమణ ఈ విధంగా ఆ పార్వతమ్మ గారు కృష్ణమ్మను వేడుకొని నాగమ్మ గారు చల్లగా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఆ పార్వతమ్మ కృష్ణమ్మను వేడుకొని తన కుమారుడైన రామిరెడ్డి గారిని నడుము కట్టుకొని ఆ ఇద్దరు పెద్ద మనుషులతో ఇలా చెప్తున్నారు పార్వతమ్మ గారు. ఏమనా నేను ముందుగా కృష్ణా నదిలో దిగి నడిచి వెళతాను, నన్ను అనుసరించి నా వెనకాలే నా పైన చెంగు పట్టుకొని రమ్మని చెప్పారు. ఆ చెప్పి పార్వతమ్మ గారు కృష్ణా నదిలో దిగగానే ఆ కృష్ణమ్మ పార్వతమ్మ గారికి దారి ఇచ్చారు. అంత పరవలు తొక్కిన దాంట్లో ఆ తల్లి మహిమేంటో, అంత మహిమ గల తల్లి పార్వతమ్మ గారు. ఆ పార్వతమ్మ తల్లి మహిమేంటో ఇప్పుడు ఈ గొప్పతనం తెలిసిపోతుంది. ఆ దారి చేసి కృష్ణమ్మ తల్లి దారినివ్వగా గృహంకు వచ్చి ఉన్నారు. వచ్చి పార్వతమ్మ గారిని రామిరెడ్డి గారిని గోపిరెడ్డి గారికి అప్పగించి తరువాత పార్వతమ్మ గారు తన భర్త అయిన గోపిరెడ్డి గారి అనారోగ్య పరిస్థితి. అప్పుడు గోపిరెడ్డి గారు పార్వతమ్మ గారితో ఇలా అంటున్నారు, నాకు అనారోగ్యముగా చెప్పగా గోపిరెడ్డి గారు అలా చెప్పగా పార్వతమ్మ గారు మరి ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, బాగానే ఉంది, మరి నా పరిస్థితి ఏమిటి? నా పరిస్థితి అని తన భర్త అయిన గోపిరెడ్డి గారిని ప్రశ్నించారు. అందుకు ఆ గోపిరెడ్డి గారు పార్వతమ్మ గారితో ఈ విధంగా చెప్తున్నారు,